బాడీ పెరిగినట్టు ప్రైవేట్ పార్ట్ పెరగదు. అది ఓన్లీ ప్యూబర్టీ అప్పుడు పెరుగుతుంది. రైట్. సో పేరెంట్స్ ఎవరికన్నా ఇలాంటి డౌట్లు ఉంటే లెట్ దెమ్ నాట్ వరీ అబౌట్ ఇట్. ఎగ్జాక్ట్లీ. మీరు డైరెక్ట్గా డాక్టర్ దగ్గరికి వెళ్ళడం మంచిది. అంటే ఊహించేసుకుని వీళ్ళు చిలవల పనులు చేసుకోవడం కన్నా చాలా టెన్షన్లో ఉంటారు. ఎగ్జాక్ట్లీ. చాలా టెన్షన్లో ఉంటారు. ఎందుకు మొన్న ఆపరేట్ చేశానండి ఒక చైల్డ్ని. వాళ్ళు 2-3 డాక్టర్లు చూసి మైక్రో పెనిస్ అని లేబుల్ చేశారు. మైక్రో పెనిస్ అంటే చిన్న పెనిస్ అని అర్థం. మైక్రో అంటే చిన్నని కదా. అసలు మైక్రో పెనిస్ అనేటం చాలా జాగ్రత్తగా వాడాలి. అది వీ షుడ్ నాట్ యూజ్ ఇట్ బికాస్ పేరెంట్స్ ఇప్పుడు ఎడ్యుకేటెడ్ కదండి. వాళ్ళు టక్కుమని కొట్టేసి ఇంకా వాళ్ళు నా దగ్గరకు వచ్చారు. కపుల్ ఆఫ్ వీక్స్ అగో వచ్చారు, క్లినిక్ లో వచ్చారు. చూశాను, ద డయాగ్నోసిస్ ఈజ్ బరీడ్ పెనిస్. ఓకే. ఇట్స్ నాట్ ఎ మైక్రో పెనిస్. దానికి డయాగ్నోసిస్ బరీడ్ పెనిస్. కానీ మీరు చెప్తుంటే నాకు అర్థమైంది, పేషెంట్ మెంటల్ కండిషన్ కూడా మీరు చాలా జాగ్రత్తగా డీల్ చేయాల్సి ఉంటుందేమో సార్. నేను ఈ మాట చెప్పగానే ఇది మైక్రో పెనిస్ కాదమ్మా, ఇది బరీడ్ పెనిస్, దీన్ని సర్జికల్ గా కరెక్ట్ చెయ్యాలి అని నేను కరెక్ట్ చేస్తే యూ కెన్ యాక్చువల్లీ స్టార్ట్ సీయింగ్ ద నార్మల్ పెనిస్. ఇది బరీ అయిపోయింది లోపల. అది ఒక స్పెషల్ బరీడ్ పెనిస్ మనకి చాలా రకాలు ఉన్నాయి. కంజెనిటల్ మెగా ప్రెప్యూజన్ ఇట్స్ సెపరేట్ ఎంటిటీ. సో అయితే దీన్ని కంజెనిటల్ మెగా ప్రెప్యూజ్ అంటారమ్మా. మీ కామన్ టర్మ్ లో చెప్పాలంటే బరీడ్ పెనిస్. ఇది మైక్రో పెనిస్ కాదు అనగానే వాళ్ళు జల 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 కళ్ళనీళ్ళు. నేను అమ్మ మైక్రో పెనిస్ కాదన్నాను కదమ్మా అంటే అప్పటిదాకా వాళ్ళు పెట్టుకున్న టెన్షన్ అంతా రిలీవ్ అయిపోయింది. నేను కాదంటే ఏడుస్తున్నాను ఎందుకమ్మాట నేను అంటే వాళ్ళు అప్పటిదాకా వాళ్ళు పెట్టుకున్న టెన్షన్ అంతా రిలీవ్ అయిపోయింది. ఎందుకంటే 2-3 చెప్పారు మైక్రో పెనిస్ అంటే వాళ్ళు అసలు డయాగ్నోసిస్ ఎంత ఇంపార్టెంట్ సార్ నిజంగా. అంటే ఒకటండి ఏమవుతుందంటేనండి, ఇప్పుడు కామన్ కండిషన్స్ అంటే అందరూ చూస్తారు. కరెక్ట్. అన్కామన్ కండిషన్స్ స్పెషలిస్ట్లే చూస్తారు. స్పెషలిస్ట్ కానీ వాళ్ళు దాన్ని చూడలేరు, చూసినా వాళ్ళకి తెలియదు. నిజం. ఆ డాక్టర్స్ చేసిన మంచి పని ఏంటంటే వాళ్ళు మైక్రోపెనిస్ అనుకున్నా అట్లీస్ట్ ద చైల్డ్ వాజ్ సెంట్ టు మీ. కరెక్ట్. మీరు వెళ్ళి సార్ని కలవండి అన్నారు. నేను చూడంగానే అమ్మాయి ఇది కాదు, మీరు కంగారు పడకండి, జస్ట్ ఫ్యూ డేస్ అగో వి ఆపరేటెడ్ ఆన్ దట్ చైల్డ్. ఇది ఒక సో కరెక్ట్ గా డౌట్ ఉన్నప్పుడు యూ హ్యావ్ టు గో టు ద ప్రాపర్ స్పెషలిస్ట్. అప్పుడే మీకు కరెక్ట్ డయాగ్నోసిస్ వస్తుంది. లేకపోతే ఇప్పుడు ఈ నెట్ దెబ్బకి చాలా కష్టమైపోయింది. కొన్ని మంచి జరుగుతున్నాయి కానీ చాలా చెడు కూడా జరుగుతుంది. బికాజ్ ఎ లాట్ ఆఫ్ అన్నెసెసరీ అన్వాంటెడ్ ఇన్ఫర్మేషన్ ఇస్ దేర్ ఆన్ ద నెట్. అంటే మీ దగ్గర ఇలాంటి కేసెస్ కూడా వచ్చే అవకాశం ఉందండి? అంటే చాలా మంది అబ్బాయిగా ఉంటారు బట్ అమ్మాయి హార్మోన్స్ ఎక్కువ ఉంటాయి, వాళ్ళు అమ్మాయిగానే ఫీల్ అవుతూ ఉంటారు బట్ దే వాంటెడ్ టు అంటే జెండర్ ని వాళ్ళు మార్చుకోవాలనుకునే జెండర్ ఐడెంటిటీ డిజార్డర్ అంటారు. నా దగ్గరికి అవి రావండి. యూజువల్ గా అవన్నీ అడాలసెన్స్ అండ్ అడల్ట్హుడ్ లోనే బయటపడతాయి. అవి చిన్నప్పుడు ఇవి ఉండవు, అడాలసెన్స్ అండ్ అడల్ట్హుడ్ లో బయటపడతాయి అవి. సో అవి యూజువల్ గా దే గో టు ద అడల్ట్ ఇది ఉంటుంది వాళ్ళకి. ఇంకా దే ఆర్ ఎ డిఫరెంట్ గ్రూప్. దానికి మళ్ళీ సెపరేట్ రీకన్స్ట్రక్షన్స్ అవన్నీ ఉంటాయి. ఐ డోంట్ డీల్ విత్ దెమ్. రైట్, దట్స్ వాట్ సార్. అందుకే ఓకే. అంటే బేసిక్గా జనరల్గా చాలా ఇప్పుడు కరాటేలో కానీ ఏదైనా అమ్మాయిల సేఫ్టీ పాయింట్ ఆఫ్ వ్యూలో మీరు టెస్టికల్స్ మీద ఒకటి ఇచ్చారంటే చచ్చూరుకుంటాడు అనే పాయింట్లో ఒక పాయింట్ ఉంది. నిజానికి అంటే ఒక మగవాడి ప్రాణం నిజంగా టెస్టికల్స్ లో ఎలా ఉంటుంది? హౌ ఇట్స్ రిలేటెడ్ టు దట్? అంటే సెన్సిటివ్ పార్ట్, పెయిన్ఫుల్. అంటే టెస్టిస్ ఇస్ వెరీ సెన్సిటివ్ అండి. సెన్సిటివ్ అంటే యు జస్ట్ ప్రెస్ ఇట్ లిటిల్ ఎక్స్క్రూషియేటింగ్ పెయిన్ వస్తుంది. రైట్. అసలు మామూలు పెయిన్ రాదు. అదే దిస్ ఈజ్ వన్ ఆస్పెక్ట్. టార్షన్ ఆఫ్ టెస్టిస్ అంటారు. టార్షన్ ఆఫ్ టెస్టిస్ అని ఇది మళ్ళీ దిస్ ఇస్ వెరీ ఇంపార్టెంట్ ఫర్ ద పేరెంట్స్. ఎందుకంటే టార్షన్ ఆఫ్ టెస్టిస్ ఈజ్ వన్ ఆఫ్ ద అంటే టెస్టిస్ లాస్ అవ్వడానికి టార్షన్ అనేది చాలా కామన్ కారణం. యాక్చువల్గా అయితే టెస్టిస్కి దెబ్బ తగలటం అంత సులభం కాదు. బికాస్ దే ఆర్ మొబైల్ స్ట్రక్చర్స్. కరెక్ట్. ఫిక్స్డ్ స్ట్రక్చర్ కాదు కదా, కొట్టగా పక్క వెళ్ళిపోతుంది. ఫిక్స్డ్ స్ట్రక్చర్. ఈవెన్ మీరు నమ్మరు, స్కూల్లో మా అబ్బాయి అప్పుడు నాకు మంచి ఎక్స్పీరియన్స్. ఫస్ట్ క్లాస్లో టెస్టికల్ మీద తిన్నాడని చెప్పి అది చాలా స్వెల్లింగ్ అయింది ఆ పిల్లాడికి. తర్వాత ఒక టెస్టికల్ లాస్ అయ్యిందేమో మేము చూడాలండి అని ఆయన డాక్టర్ అనడం, తర్వాత అంతా బాగానే ఉందన్ను. దీనికి ఒక 2-3 నెలలు టైం పట్టింది. సో అందుకని అడుగుతున్నాను, అంటే పిల్లలు స్కూల్ వెళ్ళినప్పటి నుంచి కానీ విమెన్ సేఫ్టీ వింగ్ లో కూడా చాలా రకాలైన ఫైట్స్ అవి నేర్పిస్తూ ఉంటారు కదా. సో ఈ పాయింట్ ఆఫ్ వ్యూలో మీద తన్నితే ఎందుకు అవతల వాడు ఇదైపోతాడంటే పెయిన్ వల్ల. రైట్. ఇట్స్ వెరీ 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 పెయిన్ఫుల్. ఇట్స్ వెరీ పెయిన్ఫుల్.
పేరెంట్స్కి ఏంటంటే దీనిలో మనం చెప్పాల్సింది ఈ టార్షన్ ఆఫ్ టెస్టిస్ అనేది పిల్లల్లో ఇట్ ఈస్ ఏ కామన్ ప్రాబ్లం. టెస్టిస్ ట్విస్ట్ అయిపోతుంది, ఉన్న పొజిషన్లో ట్విస్ట్ అయిపోతుంది. ఓకే ఓకే రైట్ రైట్ రైట్. అది జనరల్గా ఫస్ట్ ఇయర్లో ఇట్స్ ఏ కామన్ థింగ్ ఇన్ ద ఫస్ట్ ఇయర్ ఆఫ్ లైఫ్. ఆ తర్వాత మళ్ళీ 8-10 ఏళ్ళు 10 ఏళ్ల తర్వాత ఈ మధ్యలో కూడా అవ్వచ్చు, బట్ ఈ 2 ఏజెస్లో కామన్గా అవుతుంది. పిల్లవాడు ఏడుస్తుడు ఫస్ట్ ఇయర్లో అనుకోండి, వాడు కంప్లైంట్ చేయలేడు కదా, ఎగ్జాక్ట్లీ చిన్న పిల్లవాడు. కరెక్ట్. పిల్లవాడు ఏడుస్తూ క్రోటం గనక స్వెల్లింగ్ రెడ్గా అయిపోయి, అంటే ఇట్స్ ఎ వెరీ పెయిన్ఫుల్ కండిషన్. కరెక్ట్. టార్షన్ ఈజ్ వెరీ పెయిన్ఫుల్ బికాస్ అది ట్విస్ట్ అయినప్పుడు ఏంటంటే బ్లడ్ వెజల్ బ్లాక్ అయిపోతుంది. టెస్టిస్ తాలూకు బ్లడ్ వెజల్ ఇప్పుడు మనం పైపుని తిప్పామనుకోండి ఎగ్జాక్ట్లీ బ్లాక్ అయిపోతుంది కదా. సో అట్లా సో ద టెస్టిస్ విల్ క్రై బికాస్ ఆఫ్ ఇష్కీమియా అంట. ఇష్కీమియా అంటే బ్లడ్స్, ఇప్పుడు మనకి హార్ట్ అటాక్ వస్తుంది కదా, కరెక్ట్ కరెక్ట్. హార్ట్ బ్లడ్ వెజల్ బ్లాక్ అయిపోయినప్పుడు సివియర్ పెయిన్ రాదు, హార్ట్ అటాక్. అలా టెస్టిస్ వెజల్ బ్లాక్ అయిపోయినప్పుడు టెస్టిస్కి ఆ పెయిన్ వస్తుంది. రైట్. సో ఇట్స్ ఎ వెరీ పెయిన్ఫుల్ కండిషన్. పిల్లవాడు ఏడుస్తూ ఉంటాడు. అదే పెద్ద పిల్లలు అంటే చెప్తారు నాకు టెస్టిస్లో నొప్పి ఉందని, కానీ నేను చూస్తుంటానండి పెద్ద పిల్లలు 10-12 ఏళ్ల పిల్లలు టెస్టిస్లో నొప్పి ఉందని చెప్పినా కానీ ఏదో కాంబిఫ్లామ్ ఇచ్చో, ఏదో ఇంకేదో మందు ఇచ్చో, ఏదో యాంటీబయాటిక్ ఇచ్చేసి ఓ 2 రోజులు వెయిట్ చేసి తగ్గకపోతే అప్పుడు వచ్చి, జనరల్గా ఎలా ఉంటుందంటేనండి ఒకసారి కంప్లీట్ ట్విస్ట్ అయిందంటే, పార్షియల్ ట్విస్ట్ అయితే అదృష్టం, బట్ కంప్లీట్ ట్విస్ట్ ఒక్క ట్విస్ట్ అయిందంటే within 4 to 6 hours the testis will be lost. Oh my god. It will die. Oh. మనము యాజ్ ఎర్లీ యాజ్ పాసిబుల్ దానికి ఆపరేషన్ చేసేయాలి. ఓపెన్ చేసేసి అన్ట్విస్ట్ చేసేయాలి. అప్పుడే కొంత ఆ టెస్టిస్ని సేవ్ చేసే ఛాన్స్ ఉంటుంది. అదే సిట్టింగ్లో ఆపోజిట్ టెస్టిస్ని కూడా ఫిక్స్ చేసేస్తాం. ఓకే. స్టిచెస్ వేసి ఫిక్స్ చేసేస్తాం. ఓకే. ఎందుకంటే ఒక సైడ్ టార్షన్ వచ్చిందంటే అదర్ సైడ్ కూడా దెర్ ఇస్ ఎ రిస్క్. అంటే ఈ టెస్టిస్ ఫిక్సేషన్లో ఉన్న లోపం వల్ల టార్షన్ వచ్చింది. అది మనకు బయట నుంచి తెలియదు. బయట నుంచి ఒక పిల్లాన్ని చూస్తే వీడి టార్షన్ వస్తుందో చెప్పలేరు ఎవరు. కాదు, ఒక సైడ్ వచ్చిన వాడికి మటుకు అదర్ సైడ్ వచ్చే రిస్క్ ఉంటుంది. కాబట్టి దీన్ని మనము కరెక్ట్ చేసిన అదే సిట్టింగ్లో దీన్ని సేవ్ చేయగలిగినా చేయలేకపోయినా అదర్ టెస్టిస్ని ఫిక్స్ చేసేస్తాం. సో ఇంపార్టెంట్. నేను చూస్తుంటాను ఇప్పటికీ 10 ఏళ్ళు 12 ఏళ్ల పిల్లలు బాగా నొప్పి ఉంది బాబోయ్ అని చెప్పినా కానీ ఒక్కొక్కసారి ఏమవుతుందంటే ఏదో దెబ్బ తెలుసుకుంటాడులే, లైట్ తీసుకుంటా దెబ్బ తెలుసుకుంటాడులే, ఏదో ఆడుకుంటూ పడ్డావు, మొన్న సైకిల్ మీద పడ్డావు కదరా నువ్వు అనుకుని 1-2 రోజులు ఏదో మందులు వాడి ఏదో పారాసిటమాల్ వేసుకో, కాంబిఫ్లామ్ వేసుకో అని, అంతే. బై ద టైం మా దగ్గరకు వచ్చేటప్పటికే ఆ టెస్టిస్ పోయి ఉంటుంది. అన్ఫార్చునేట్లీ దాన్ని మనం సేవ్ చేయలేం. దాన్ని ఏదైనా మనం రిమూవ్ అయినా చేసేయాలి, లేదా దాన్ని వదిలేస్తే దాంట్లో చిన్నగా అయిపోయి ఇట్ విల్ జస్ట్ డిసపియర్. ఒక 3 నెలలు 6 నెలల తర్వాత చూస్తే ఇట్ వుడ్ హ్యావ్ డిసపియర్డ్. అంటే ఇంకా అబ్జర్వ్ అయిపోతుంది బాడీలో ఒకసారి అది, ఇఫ్ ఇట్ లూజెస్ ఇట్స్. సో అందుకని ఏంటంటే మనము ఈ టార్షన్, ఇది ఇప్పుడు టెస్టికులర్ పెయిన్ ఈజ్ వెరీ సివియర్ పెయిన్. ఎవరన్నా చైల్డ్ ఇఫ్ దే కంప్లైన్ నాకు టెస్టిస్లో పెయిన్ వస్తుందని, పేరెంట్స్ షుడ్ నాట్ టేక్ ఇట్ లైట్లీ. ఇమీడియట్గా డాక్టర్ని కన్సల్ట్ చేసి అవసరమైతే ఒక అల్ట్రాసౌండ్ చేయించి, దీనికి ఇలానే సిమ్టమ్ వచ్చే ఇంకొక కారణం ఇన్ఫెక్షన్, ఎపిడిడెమోఆర్కైటిస్ అంటాం, అంటే టెస్టిస్ తాలూకు ఇన్ఫెక్షన్. సో అది కూడా పెయిన్ వస్తుంది, దాంట్లో కూడా రెడ్నెస్ వస్తుంది, అన్నీ వస్తాయి. ఈ రెండింటిని డిఫరెన్షియేట్ చేయాలంటే ఇమీడియట్గా అల్ట్రాసౌండ్ చేయాలి. అల్ట్రాసౌండ్ విత్ డాప్లర్ అంటాం, అంటే బ్లడ్ సప్లై చూపిస్తుంది. బ్లడ్ సప్లై లేకపోతే టార్షన్, బ్లడ్ సప్లై ఉంటే యాక్చువల్గా ఇన్ఫెక్షన్లో బ్లడ్ సప్లై ఎక్కువ అవుతుంది. మనకి దెబ్బ తగిలింది అనుకోండి, చుట్టూ ఎర్రబడుతుంది కదా, ఎందుకు? బ్లడ్ సప్లై ఎక్కువైంది. ఇన్ఫెక్షన్లో మీకు అల్ట్రాసౌండ్ డాప్లర్లో బ్లడ్ సప్లై ఎక్కువై కనిపిస్తుంది, మోర్ బ్లడ్ సప్లై దాన్ నార్మల్. వేరే టార్షన్లో బ్లడ్ సప్లై తక్కువ అవుతుంది. సో దాన్ని డిఫరెన్షియేట్ చేయొచ్చు. సో అది చేసి ఇఫ్ ఇట్ ఈస్ టార్షన్ ఇట్ హ్యాస్ టు బి ఇమీడియట్లీ ఆపరేటెడ్. ఇంకొకటి, పిల్లల్లో మనం ఇందాక నాపీ అయితే ఎలా అనుకున్నాము, నాపీస్ మనం అవాయిడ్ చేయడం ఒక పర్టికులర్ టైం వరకు అని ఎలా అనుకున్నాము, ఒక ఏజ్ వచ్చిన తర్వాత, టీనేజ్ వచ్చిన తర్వాత కూడా ఈ జీన్స్ ప్యాంట్స్ వల్ల కూడా అన్నెసరీ ఏమంటారు వేడిని టెస్టికల్స్ ఇవ్వడం అనేది జరుగుతోంది. అంత టైట్ ప్యాంట్స్ వేసుకోవడం మంచిది కాదు అనేది మీరు ఎంతవరకు యాజ్ ఎ డాక్టర్ చెప్తారు? అన్ఫార్చునేట్లీ దీనికి ఎక్కడ స్టడీస్ లేవు. సైంటిఫిక్గా మాట్లాడాలి అంటే 100 మంది మగపిల్లల్ని 24 గంటలు సంవత్సరం పాటు జీన్స్ ప్యాంట్లో ఉంచి, మిగతా 100 మంది మగపిల్లల్ని లుంగిలో ఉంచి, లేదా కొంచెం లూజ్ ప్యాంట్స్ లో ఉంచి రీసెర్చ్ చేసి మళ్ళీ వీళ్ళిద్దరిలో టెస్టిస్ ని బయాప్సీ తీసుకుని
ఇంత జరగాలి. హ్యూమన్లీ పాసిబుల్ కాదు ఈ స్టడీస్ Yeah, yeah. ప్రాక్టికల్ గా. కరెక్ట్. బట్ థియరిటికల్ గా ఆలోచిస్తే, జస్ట్ థియరిటికల్ గా ఆలోచిస్తే ఆడవాళ్ళకు ఓవరీస్ పొట్టలోనే ఉంటాయి కదా, Correct. మరి మగవాళ్ళకి టెస్టిస్ ఎందుకు బయట ఉంటాయి? దానికి ఒక చిన్న రీజనింగ్ ఉంది. ఏమిటి అంటే ఆ టెస్టిస్ ఉన్న శాక్ లో ఒక 2 degrees టెంపరేచర్ తక్కువ ఉంటుంది బాడీ కంటే, మన బాడీ టెంపరేచర్ కంటే ఒక 2 degrees టెంపరేచర్ తక్కువ ఉంటుంది. ఇట్స్ ఎ కైండ్ ఆఫ్ ఏ కోల్డ్ స్టోరేజ్, అంటే చిన్న టైప్ ఆఫ్ ఫ్రిడ్జ్ అనుకోవచ్చు. కరెక్ట్. సో ఆ చుట్టూ ఉన్న మజిల్ యాక్షన్ వల్ల దానివల్ల కొంచెం టెంపరేచర్ తక్కువ ఉంటుంది. సో టెస్టిస్ సరిగ్గా పని చెయ్యాలి అంటే ఆ టెంపరేచర్ అవసరం. దీనికే మనం లాస్ట్ టైం అనుకున్నాం లేదు, అన్డిసెండెడ్ టెస్టిస్ అనే కండిషన్ ఉంది, పిల్లల్లో కామన్గా చూస్తుంటాం. అన్డిసెండెడ్ టెస్ట్ అంటే కొంతమంది పిల్లవాళ్ళకి మళ్ళీ 1 to 2%, అంటే 100 మంది